మనం ఏది చేసినా వాక్యానుసారంగా చేయాలే తప్ప ఎవరో చెప్పారని చెప్పి ఆచారంగా చేయకూడదు. ఏంటి, ఇందాక చికెన్ తీసుకొస్తే వండనంటున్నావు? నాన్ వెజ్ తినవా? చెప్పులు వేసుకోవా? మంచం మీద కూడా పడుకోవా? ఒక్కపూట భోజనంతోనే సరిపెట్టేసుకుంటున్నావా? నీకు తెలీదా, ఈ 40 రోజుల ఉపవాస ప్రార్థనలో అందరూ అలాగే చేస్తారు. నేను అలాగే చేసి ఉపవాసం ఉంటున్నాను. ఇందులో తప్పేముంది? అందరూ చేస్తున్నారు, నేను చేస్తున్నాను. కూడుకుని ఉపవాసం ఉండి ప్రార్థన చేయడంలో తప్పేమీ కాదు. ఆచారంగా కాక ఆత్మానుసారంగా చేస్తే బాగుంటుంది. ఎవరో చెప్పారని, ఎవరో చేస్తున్నారని అలా చేయకు. ఇది వరకు జీవితంలో కూడా నువ్వు అలాగే చేసావు. అవును, ఇప్పుడు నా నిజదేవుడైన యేసయ్య కొరకు ఆయన పొందిన శ్రమల గురించి కన్నీటితో ధ్యానించడానికి, ప్రార్థనలో గడపడానికి ఈ ప్రత్యేకమైన సమయాన్ని కేటాయించుకున్నాను. ఇది వరకటి జీవితంలో భక్తికి కొన్ని వారాలే కేటాయించేవేమో. ఇప్పుడు నువ్వు చేసే భక్తి ఇన్ని వారాలు, ఇన్ని రోజులని కేటాయించుకుని చేసేది కాదు.